ఈ రోజు నుంచి నా ఆఫీస్ ఇదే, నా క్యాబిన్ ఇదే, నా చైర్ కూడా ఇదే. ప్రవీణ్ని నీ పక్కన పెట్టుకున్నావు అంటే ఊసరవెల్లికి గుంటనక్క కూడా తోడైందన్నమాట. మళ్ళీ నువ్వు ఆఫీస్కి ఎందుకు వచ్చావు? ముందు అది చెప్పు. నేను రాలేదు మధు, నువ్వే నేను వచ్చేలా చేశావు. నన్ను రెచ్చగొట్టావు. దాని రియాక్షనే ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ రియాలిటీ. నేను ఆ కంపెనీ సీఈఓని. నువ్వేంటి ఆ కంపెనీ చైర్మన్వా లేక ఎండీవా? నువ్వేమన్నా ఆ కంపెనీకి చైర్మన్వా, ఎండీవా లేక ఎంప్లాయీవా అన్నావు కదా. ఆ మూడింటికి మించిన అధికారంలో నీ ఆఫీస్లో నా అడుగు పెడతాను. ఆఫీస్కొచ్చి నా చైర్లో కూర్చోగానే అన్ని అధికారాలు నీ చేతికొచ్చేస్తాయని నువ్వు ఫీల్ అవుతున్నావా సింధు? నేను లేదా మరిది గారు మా ఇద్దరిలో ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. కానీ నీ విషయంలో అది అసాధ్యం సింధు. ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు? అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే ఓర్పు నేర్పు నాకు వెన్నతో పెట్టిన విద్య మధు. ఈ ఆఫీస్లో యష్ ది సెకండ్ ప్లేస్, నీది థర్డ్ ప్లేస్. మీ ఇద్దరి మీద ఫస్ట్ ప్లేస్లో ఒకరున్నారు. ఆమె సునంద మేడం. ఆ సునంద మేడమే ఇక నుంచి తన తరపున ఈ కంపెనీ వ్యవహారాలు నన్ను చూసుకోమని అపాయింట్ చేశారు. ఇదిగో దానికి సంబంధించిన లెటర్ చదువుకో. సునంద సైడ్ నుంచి ఫేవర్ చేసుకుని వచ్చావా? నీతో గేమ్ స్టార్ట్ చేసి నీకు ఫీవర్ పుట్టించాలి అంటే నేను ఏదో ఒక సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలి కదా మధు. ఓకే, నీ గేమ్ నువ్వు స్టార్ట్ చేసావు. గుడ్, వెరీ గుడ్ సింధు. ఇక ఆట నేను మొదలు పెడతాను. ఇక్కడే ఉంటా. ఏంటి మరిది గారు ఇది? మన ఆఫీస్లో అసలేం జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు. ఏమైంది వదినా? ఊహించని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తుంది. అసలేం జరిగింది? ఆ సింధు మన ఆఫీస్కొచ్చింది. సింధు మన ఆఫీస్కి వచ్చిందా? అవును మరిది గారు, మన ఆఫీస్లో ఆ సింధు అడుగు పెట్టడం ఏంటి అసలు? ఊరుకోండదినా. అయినా సింధు మన ఆఫీస్కి ఎందుకు వస్తుంది? మీరేమన్నా కలగన్నారా? అలా కళ్ళ కాదు, నిజం. నా కళ్ళతో నేను చూశాను. నా క్యాబిన్లో నా చైర్లో కూర్చొని ఫోజులు కొడుతోంది. నిజమా?
నేను మీకెందుకు అబద్ధం చెప్తాను మరిది గారు? కావాలంటే మీరు వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. పదండి చూద్దాం. రండి 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 మరిది గారు. కంగ్రాచులేషన్స్ మేడం. మళ్ళీ మీరు తిరిగి కంపెనీలో జాయిన్ అయ్యారు. మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇప్పటి వరకు మీరు లేరు అన్న లోటు ఉండేది మాకు. ఇప్పుడు ఆ లోటు భర్తీ అయింది మేడం. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. సింధు మేడంని పలకరించడం అయిపోతే ఇంక మీరందరూ వెళ్ళి మీ పని చూసుకోండి. సారీ సార్. ఏంటి యష్, ఏదో కొత్తగా చూసినట్టు అలా చూస్తున్నావు? కొత్త కొత్త షాకులు తగిలినప్పుడు చూసే చూపులు కూడా కొత్తగానే కనిపిస్తాయి సింధు. అయినా నువ్వు ఆఫీస్కి ఎందుకు వచ్చావు? ఏదో అలా చూసిపోవడానికి రాలేదు యష్. ఇక్కడే ఉండి ఆఫీస్ పనులు చూసుకోవడానికే వచ్చాను. ఆఫీస్ పనులు నువ్వు చూసుకోవడం ఏంటి? అసలు ఆ హక్కు నీకు ఎవరిచ్చారు? హక్కులు బాధ్యతలు నాకు ఎవరు అప్పచెప్పారో మీ వదిన నీకు చెప్పలేదా? నేను చెప్పడం కంటే స్వయంగా మరిది గారే తెలుసుకుంటే మంచిదని తనని తీసుకొచ్చాను. మంచి పని చేసావు. నీకంటే యష్ తెలుసుకుంటేనే బెటర్. చూడు, ఈ ఆఫీస్లో వర్క్ చేయడానికి సునంద మేడం నాకు ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్. నాకు చెప్పకుండా సునంద మేడం నిన్ను ఎలా అపాయింట్ చేస్తారు? నీకు ఈ కంపెనీకి ఎలాంటి సంబంధం ఉండదని, ఇంకా నాతో కలిసి నువ్వు వర్క్ చేయవని మేడం నాకు చెప్పారు కదా. మేడం నాకు మాట కూడా ఇచ్చారు. అయితే వెళ్ళు, సునంద మేడంనే అడుగు ఎందుకు ఇలా చేశారు అని. ఆమె సమాధానం చెప్తారు. ఓకే, మేడంని ప్రశ్నిస్తాను.